Hi students, welcome to Dr. CSR Academy. So myself, Rahmatullah, faculty of mathematics. See here, MSET questions, permutations and combinations లో find the rank of the word, find out చేయటం ఎలా? చాలామంది పిల్లలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ వర్డ్ అనేది రిపీట్ అయినప్పుడు, రిపీట్ కానప్పుడు, అంటే రిపిటేషన్, ఈ వర్డ్లో ఏమైనా రిపిటేషన్ లెటర్స్ ఉన్నాయా, వితౌట్ రిపిటేషనా చూడాలి ఫస్ట్. సో వితౌట్ రిపిటేషన్ ఉంది. సో వితౌట్ రిపిటేషన్ ఉన్నప్పుడు దీనికి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆ లెటర్స్ని రాసుకోవాలి. THROEM. సో లెటర్స్ రాసుకున్న తర్వాత డిక్షనరీ ఆర్డర్కి వెళ్ళాలి. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఓపెన్ చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ వచ్చే లెటర్ ఏమొస్తుంది? ABCDE. ఈ ఈజ్ ద ఫస్ట్ లెటర్ వస్తుంది. సో 1. నెక్స్ట్ ఏమొస్తుంది? EFGH. H is the second letter వస్తుంది. H. నెక్స్ట్ IJKL. M is the third letter. Wait. M is the third letter. MNO. O is the fourth letter. PQRS. S is and T. సో 6 లెటర్స్ వచ్చేసినాయి. ఈ 6 లెటర్స్ తర్వాత ఈ లెటర్స్ అన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. దీంట్లో ఈ 6 లెటర్స్ ఉంటే ఫస్ట్ ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ నుంచి స్టార్ట్ చేయాలి. 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ రాసుకున్న తర్వాత 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెంబర్ తీసుకోవాలి. ఏ నెంబర్ తీసుకోవాలి? ఈ T అనే లెటర్కి పైన ఏ నెంబర్ ఉంది? 6 అనే నెంబర్ ఉంది. 6 అనే నెంబర్కి తక్కువ ఉన్న నెంబర్స్ రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్స్ తీసుకోవాలి. 6 అనే నెంబర్కి రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6కి బిలో ఉండాలి. 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఇంటూ 5. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ H అనే లెటర్ ఉంది. H అనే లెటర్కి అబోవ్ ఏ నెంబర్ ఉంది? 2 అనే నెంబర్ ఉంది. 2 అనే నెంబర్కి బిలో తక్కువ రైట్ సైడ్ చూడాలి. ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే చూడాలి. రైట్ సైడ్ ఏ నెంబరు తక్కువగా ఉంది? 1 అనే నెంబర్ తక్కువగా ఉంది. అంటే 1 లెటరే తక్కువగా ఉంది కాబట్టి 1 అనే తీసుకున్నాం. ఇంటూ నెక్స్ట్ R అనే లెటర్. R అనే లెటర్కి అబోవ్ ఏముంది? 5 ఉంది. ఈ 5 అనే నెంబర్కి రైట్ సైడ్ 5కి బిలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఇంటూ 3. నెక్స్ట్ O అనే లెటర్ తీసుకుందాం. O అనే లెటర్కి అబోవ్ ఎన్ని ఉన్నాయి? ఏముంది? 4 ఉంది. 4 అనే నెంబర్కి రైట్ సైడ్ బిలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంటూ నెక్స్ట్ E అనే లెటర్ తీసుకున్నా. E అనే లెటర్కి అబోవ్ 1 ఉంది. 1 కన్నా బిలో రైట్ సైడ్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. 0 ఇంటూ నెక్స్ట్ M అనే లెటర్ తీసుకున్నా. M అనే లెటర్కి అబోవ్ ఏముంది? 3. 3కి రైట్ సైడ్ ఏమైనా ఉన్నాయా? సో లాస్ట్ ఎలిమెంట్ కంపల్సరీగా 0 అవుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్ రిపిటేషన్ అయినా వితౌట్ రిపిటేషన్ అయినా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే +1 యాడ్ అవుతుంది. అయిపోయిన తర్వాత 5 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్. ఈ ఫ్యాక్టోరియల్స్ అంటే ఏంటి చూద్దాం. అసలు 0 ఫ్యాక్టోరియల్. హియర్ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. 1 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1. 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1. మరి 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 ఫ్యాక్టోరియల్ ఏదైనా ఒక ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే అక్కడి నుంచి 1 వరకు వెనక్కి రాయాలి. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇవి వాల్యూస్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్. అయితే ఇక చూద్దాం ఎలా రాయాలి. ఇప్పుడు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5.
ప్లస్ ఇవన్నీ యాడ్ చేయాలి ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ప్లస్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ప్లస్ లాస్ట్లో ఉన్న 1. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి ఇక్కడ చూద్దాం 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అన్నాను సో మొత్తాన్ని ఇంటూ చేస్తే 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 120 ఇంటూ 5 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24 ఇంటూ 1 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 6 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 సో ఎలాగ ఇవి జీరోసే కదా సో 125 ఆర్ 12 5 ఆర్ 60 125 ఆర్ 600 ప్లస్ 24 6 3 ఆర్ 18 2 2 ఆర్ 4 0 ప్లస్ 0 ప్లస్ 1 సో టోటల్ 624 628 638 639 647 so answer is 647 the rank of the word 647 the rank of the word is THROEM is 647 without repetition with repetition without repetition సో అలాగే విత్ రిపిటేషన్ వర్డ్స్ కూడా ఉంటాయి సో అలా ఈ విత్ రిపిటేషన్ వర్డ్స్ ఇలాంటి టైప్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ కావాలి అంటే log on to www.drcsracademy.com so watch to Dr. CSR Academy.